ముందుగా నా జన్మదిన సందర్భంగా ఇక్కడికి వచ్చినటువంటి నా సోదరులు, నా అభిమానులు, నా మిత్రులందరికీ కూడా మరొకసారి మీకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే దాదాపు మేము 30-35 సంవత్సరాల నుంచి ఈ రాజకీయాల్లో ఉన్నా. నాకు అంటే ఒకసారి పోటీ చేశాను, బై మిస్టేక్ ఇదైనా కానీ నేను జనంలోంచి ఎప్పుడు బయటికి పోలా. జనంతోనే ఉన్నా, జనంతోనే తిరుగుతున్నా. నాకు ఎటువంటి పదవి లేకపోయినా కానీ నా ఇంటూ నా మనుషులు అంటూ నాకు ఈ రోజుకి అట్టనే ఉన్నారు. వారందరూ కూడా నాకు జీవితాంతం వాళ్ళకి మనస్ఫూర్తిగా కృతజ్ఞతగా ఉంటానని చెప్పి తెలియజేస్తూ, అలాగే నాకు ఎన్నంటి ఉండి నన్ను నడిపించినటువంటి నా తమ్ముళ్ళందరూ కూడా మరొక్కసారి వాస్తవంగా ఈరోజు నేను తిరుపతి పోవాలి, కానీ నా తమ్ముళ్ళందరూ కూడా ఎట్టి పరిస్థితుల్లో నువ్వు లేకపోయినా మేము చేస్తామని చెప్పారు. కాదులే ఉండాలి అని చెప్పంటే ఇంకా తప్పనిసరిగా దీన్ని ఒక రోజులు అందరినీ పిలవడం జరిగింది. నా పిలుపు మేరకు వీళ్ళందరూ వచ్చి నన్ను ఆశీర్వదించిన దానికి మరొక్కసారి పేరున అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ 3 దశాబ్దాలకు పైగా మీరు రాజకీయాల్లో ఉన్నారు. ఈరోజు చూసినట్లయితే పార్టీకి కాదు, ఒక కులానికి కాదు, వాటికి అతీతంగా కూడా ఎక్కువ మంది మీకు ఈరోజు ఒక ఎమ్మెల్యేకి, ఒక పొలిటికల్ లీడర్కి ఉండేంత దానికి మించి కూడా ఇక్కడ జనాలు వచ్చారు. రేపు జనసేన పార్టీలో కూడా పదవులు ఇస్తారని ఆలోచన ఉంది. దాని మీద మీరేమంటారు? నేను ఏదైనా కానీ వాసన్నతో మేము నమ్మి అందరం ఆయనతోనే ప్రయాణం చేస్తున్నాం. ఫస్ట్ నుంచి దాదాపు 30 సంవత్సరాల నుంచి వాసనతోనే ఉన్నాం. ఇప్పుడు వాసన జనసేనలో ఆయనకి ఇదైతే మేము కూడా పదవుల కోసం ఎప్పుడు నేను పోరాడాల. పదవి కోసం పోరాడే పని అయితే నాకు ఎప్పుడో పదవులు వచ్చాయి. నాకు ఆ నేచర్ కాదు. నేను ఏదైనా ఉంటే నా చేతనైనంత వరకు ప్రజాసేవ చేయాలనేది దృక్పథంతోనే ఉన్నా. అలాగే చేస్తున్నా. నాకు చేతనైనంత వరకే. నాకు శక్తి మించి నేనేం చేయలేను కాబట్టి నాకు చేతనైతే చేయగలిగితే చేస్తున్నా. అలాగే నాకు అందరూ కూడా నాయకులందరూ కూడా ఇటువంటి పార్టీలతో సంబంధం లేకుండా నేను చెప్పంగానే నాకు రెస్పాండ్ ఎమ్మండే నాకు ఈ యొక్క పని చేసి పెడుతున్నారు. మరి అందరికి కూడా పార్టీతో సంబంధం లేకుండా నాయకులందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. జనసేన పార్టీ పదవులు కనుక ఇస్తే జిల్లా అధ్యక్ష పదవి కాపులకు ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తూ ఉంది. బాలినేనికి దగ్గరగా ఉండేటువంటి నమ్మకస్తులు మీరు ఒకరు. ఆ పదవిపై మీ అభిప్రాయం? అధిష్టానం నిర్ణయిస్తే, ఎవరికి నిర్ణయిస్తే వాళ్ళకి చేస్తాం. కానీ నా ఒక్కడికని చెప్పి నేను ఎప్పుడు అడగలేదు, ఏ పదవి అడగలేదు ఇప్పటివరకు. బాలినేని కోటరీ నుంచి కాపుల్లో ఆయనకి కోటరీ ఏం లేదు, జనసేన నాయకుడు అంతే. ఒక కోటరీ ఇది లేదు. అది పవన్ కళ్యాణ్ గారు ఆయన ఆదేశించి ఈ జిల్లాలో ఆయన పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు మెచ్చి వాసన్న జనసేనలో రావటం జరిగింది. ఆయనతో మేమందరం జనసేన పార్టీలో చేరటం జరిగింది. ఆయన ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారుగా ఆయన బాలినేని శ్రీనివాస్ గారి గురించి మంచి అభిప్రాయం ఉంది కాబట్టి ఆయనకి మంచి పొజిషన్ ఇస్తాడని చెప్పి మేము అందరం కోరుకుంటున్నాం. రెడీ కనిపిస్తారు.